సమీర కార్ని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటే దర్శన్ ఏంటి సమీర ఇంత స్పీడ్గా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది అని చెప్తున్నా కూడా సమీర అలానే వెళ్తూ ఉంటుంది. ఇక దర్శన్ ఎలాగోలా కార్ని ఆపుతూ ఉంటాడు. ఏంటి సమీర అని అడుగుతూ ఉంటే నిశ్చితార్థం కూడా అయిపోయింది, ఇక మిగిలింది పెళ్ళే కదా, నన్ను ఏం చేయమంటావు అని సమీర అంటూ ఉంటే ఇక దర్శన్ షాక్ అయి చూస్తూ ఉంటాడు. నువ్వు మీ అమ్మగారితో అస్సలు మాట్లాడనే లేదు అని సమీర నిలదీస్తూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి అమ్మతో తన ప్రేమ విషయం మాట్లాడతాను అని చెప్పి దర్శన్ సమీరాని తీసుకుని ఆనంద్ దగ్గరికి వస్తూ ఉంటాడు. షాపింగ్ మాల్ రాగానే సమీర వెనకాల దాక్కుంటుంది. దర్శన్ ఆనంద్ దగ్గరకు వచ్చి అమ్మ మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే అలాగే అని ఆనంద దర్శన్ ఇద్దరు కూడా కూర్చుంటారు. ఇక దర్శన్ ఆనందతో మాట్లాడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి నేను అడిగింది ఏది కాదనకుండా ఇచ్చావు, కానీ నా పెళ్లి విషయంలో మాత్రం నన్ను అడగకుండా నిర్ణయం తీసుకున్నావు ఏంటమ్మా అని అడుగుతూ ఉంటే ఆనంద్ ఇక దర్శన్ ఏం చెప్తున్నాడో అర్థం కాక మౌనంగా అలానే ఉండిపోతుంది. నేను ఎవరినైనా ఇష్టపడ్డానా, నా మనసులో ఎవరైనా ఉన్నారా అని ఎందుకు అడగలేదమ్మా అని దర్శన్ ఆనంద్ని అడుగుతూ ఉంటాడు. ఇక సమీర వెనకాల దాక్కుని వింటూ ఉంటుంది. మరి దర్శన్ సమీరాని ప్రేమిస్తున్న విషయం ఆనంద్కి చెప్పేస్తాడా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.